రైల్వే కోడూరు నియోజకవర్గంలో సర్వే నెంబర్ 5, 7, 13లో ఇరు వర్గాల మధ్య భూతగాథ. ఇరు వర్గాలు గొడవపడి కొట్టుకోవడం ఇటీవల వార్తలు సంచలనంగా నిలిచింది. ప్రశాంతంగా ఉన్న రైల్వే కోడూరులో బగ్గుమన్న భూతగాథాలు. రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం ఉన్న వారి సమక్షంలో ఇరు వర్గాలు కొట్టుకోవడం ఈ వీడియోలు న్యూస్ ఛానల్స్లోనూ మరియు సోషల్ మాధ్యమంలోనూ చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఈ భూ వివాదంపై అధికారులు గత కొద్ది సంవత్సరాలుగా పరిష్కారం చేయకపోవడం మరింత ఉద్రిక్తతకు, గొడవలకు దారితీసింది అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ విషయంపై మీడియాలో భూములు కొన్న బాధితులు వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఆధారాలతో సహా ప్రజలకు తెలియచెప్పడం జరిగింది. మీడియాను కూడా మాకు సహాయం చేయాలంటూ, మాకు రక్షణ కల్పించాలంటూ మీడియా ముఖంగా వారు మాట్లాడారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యను పరిష్కారం చేస్తారా, ఇలాగే కొనసాగిస్తారా? భూములు కొన్నవారికి మరియు భూములు ఉన్నాయన్న వారికి ఎటువంటి న్యాయం చేస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి. పోలీస్ వారి సమక్షంలో దాడులు జరుగుతున్నా నిస్సహాయ స్థితులు ఉండటం ఏమిటి అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసలు కొన్ని సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించడం లేదు? దీనివల్ల లాభం ఎవరికి? అసలు ఏం జరుగుతోంది? 4 సర్వే నంబర్లో 50 సెంట్లు డాక్యుమెంట్ నంబర్ 270/1934గా 22/2/1934గా కొని రిజిస్టర్ చేసుకున్నారు. ఇది కూడా దాదాపు 90 సంవత్సరాలైంది. కోడూరు పోలిగాడు, కోడూరు వెంకటిగాడు, లచ్చిగాడుల ద్వారా సోడిశెట్టి శేషయ్య 7/5 సర్వే నంబర్లో 58 సెంట్లని డాక్యుమెంట్ నంబర్ 2288/1940గా 5/12/1940లో అనగా దాదాపు 80 సంవత్సరాల క్రితం కొన్నారు. ఇప్పుడు కొమరాల రాజశేఖర్ అయినటువంటి అరుంధతివాడికి చెందినటువంటి అతను రాజంపేట కోర్టులో దీన్ని మేము కోర్టులో వేశాము కాబట్టి మీరు ఇక్కడికి కోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు మా స్థలంలోకి రావద్దని మొన్న 2 డేస్ బ్యాక్ పెద్దగా దీన్ని అలిగేషన్ చేసి మేము అక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా కత్తులు, కట్లు, రాడ్లు, రాళ్లతో మా మీద ఇంతమంది ప్లాట్లు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరి మీద దాడి చేయడం జరిగింది. కానీ ముందుగానే మేము ఇవి సర్వేకి కట్టుకున్నాం. అంటే ఇక్కడ ప్లాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఇందులో ఉన్నాయి, మేము కొన్నాం 2012లోనే, కాబట్టి వీటిని మాకు ఇక్కడ అరుంధతివాడ గ్రామస్తులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పి పీజీఆర్ఎస్లో మేము అప్లై చేసుకుని సర్వేకి అడగగా తహసీల్దార్ వారు సర్వేయర్లు వచ్చి మాకు సర్వే చేసి ఇవి మీ ప్లాట్లే అని చెప్పారు. ఫస్ట్ టైము అలా మేము అడిగినప్పుడు మాకు పెట్టుకున్నప్పుడు వాళ్ళని మమ్మల్ని గొడవ జరిగినప్పుడు సిఐ గారు ప్లస్ తహసీల్దార్ గారు ఎంఆర్ఓ ఆఫీస్కి పిలిపించి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కౌన్సిలింగ్ ఇచ్చిన టైంలో ఎవరెవరికి ఏమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా తీసుకురండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా తీసుకొచ్చి ఒక 1 వీక్ టైం ఇచ్చారు వాళ్ళు. ఆ 1 వీక్లో ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళందరూ కూడా తహసీల్దార్ గారికి మేమందరం కూడా మా డాక్యుమెంట్లని అందించడం జరిగింది. కానీ 2 వారాలు కాదు కదా, 1 నెల వరకైనా సరే వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి డాక్యుమెంట్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. అంటే మాకు పూర్వీకుల నుంచి వచ్చాయి కాబట్టి మా దగ్గర డాక్యుమెంట్ లేవు అని చెప్పి అన్నారని, కాబట్టి మీకు ఈ స్థలాలు మీవే అని చెప్పని సర్వేయర్లు వచ్చి తహసీల్దారు పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి మాకు కొలిసి ఇవి మీ ప్లాట్లే అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది. అలాగే 13లో కూడా అంటే 7కు అలాగే చేశారు. 13 గురించి వస్తే సర్వే నెంబర్ 13/1A కోడూరు భాస్కర్ మరియు అతని అనుచరులు కోడూరు రోసిగాడు మా తాత అతను 1917లో ఎకరా 75 సెంట్లు 13వ సర్వే నెంబర్లో కొన్నాడు, అమ్మలేదు అని అంటున్నారు అనమాట. అంటే మా వాళ్ళు 1917లో మా వాళ్ళు కొన్నారు కానీ అది అమ్మలేదు అని చెప్పని వాళ్ళు ఇప్పుడు అలిగేషన్ చేస్తున్నారు. మరి అలా కోడూరు రోసిగాడు ఇదే విస్తీర్ణాన్ని 58.5 సెంటు డాక్యుమెంట్ నంబర్ 58/32గా ఎలిశెట్టి చలమయ్యకు 17/10/1931 అమ్మాడు. తర్వాత ఎకరా 16 సెంట్ల 75 అంటే ఎకరా 16.75 సెంట్లు డాక్యుమెంట్ నంబర్ 59/32 అంటే 1932లో గాదిరెడ్డి వెంకటరామయ్యకు అమ్మి రిజిస్టర్ చేశాడు. అంటే కోడూరు భాస్కర్ పూర్వీకులు తాను 1917లో కొన్నదానికి 1932లోనే అమ్మి రిజిస్టర్ చేశారు. అంటే కోడూరు భాస్కర్ కుటుంబీకులకు ఇందులో ఏమీ లేదు అన్నది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. డాక్యుమెంట్ నంబర్తో కూడా మీకు చెప్తున్నాను. 1917లో కొని 32 వరకు అంతా అమ్మేసిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంది, ఎట్లొచ్చింది? మరి వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్ చూపించమంటే చూపించడం లేదు. అలాగే సర్వేయర్ వచ్చి తహసీల్దార్ వచ్చి ఇక్కడ వీళ్ళవేను ఇవి
కొన్న వాళ్ళవేనని చెప్పని మాకు మా స్థలాలన్నీ చూపించి మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పిన తర్వాతనే మేమందరం కూడా అక్కడ అందరం కలిసి ఒకేసారి దాన్ని డెవలప్ చేసుకుందాము అని చెప్పని రోడ్డు ఫార్మేషన్కు పైప్ లైన్లకు అవన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. చేసుకుంటున్న క్రమంలో మళ్ళా వచ్చి కంపలు అడ్డం వేయడం, దారికి అడ్డగించడం, దారి వేయనీయకుండా చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా మా మీద దౌర్జన్యాలు చేస్తూ, అంటే మాటలతో చెప్పలేనటువంటి అసహ్యకరమైనటువంటి పదజాలంతో మమ్మల్ని చాలా దుర్భాషలాడుతూ, దూషిస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, చంపుతామని బెదిరిస్తూ, అంటే ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారంటే, అంటే మా వాళ్ళు, అంటే నా దగ్గర డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇక్కడ కొంతమందితో మా వాళ్ళు అక్కడ రోడ్డుకి లైన్ వేసుకోవడం, ఫార్మేషన్ చేసుకునేటప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళతో ఈ ప్లాట్లో ఎవడో ఒకరిని వేస్తే గాని వీళ్ళు ఇంకా ప్లాట్లకు రాకుండా ఉండరు అని, దాన్ని వేసేస్తే గాని, అంటే దాన్ని అంటే ఏంటంటే ఇక్కడ నేను, అంటే నన్ను వేసేస్తే గాని వీళ్ళందరూ ఇక్కడికి రాకుండా ఉంటారు, దీన్ని ప్లాట్లోనే వేసేయాలి అని నన్ను ఎట్లంటే అట్లా దుర్భాషలు ఆడడం, వీళ్ళందరి మీద, వీళ్ళందరూ ఉన్నప్పుడే వాళ్ళందరి సమక్షంలోనే మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం? డాక్యుమెంట్ నంబర్తో సహా మేము మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఆర్ఎస్ఆర్ మాత్రమే వాళ్ళు తీసుకొస్తున్నారు. లేదంటే వాళ్ళు ఎక్కడన్నా సబ్మిట్ చేస్తే ఏం చేస్తున్నారంటే, ఏదైనా ఒక ఆర్డీఓ ట్రాన్స్ఫర్ అయినా, కొత్త వాళ్ళు వచ్చినా, తహసీల్దారు కొత్త వాళ్ళు వచ్చినా, సిఐ వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినా ప్రతిసారి కూడా వాళ్ళు అర్జీలు పెడుతూ ఉంటారు. అంటే మాకు సర్వే చేయండి, సర్వే కొత్తగా వచ్చినా కూడా మాకు సర్వే చేయండి, మాకు ఉంది అంటారు. ఏం పెడుతున్నారు వాళ్ళ దగ్గర అంటే ఓన్లీ ఆర్ఎస్ఆర్ ఒక్కటే చూపిస్తున్నారు. లేదంటే అంతకుముందు ఎప్పటి నుంచో వాళ్ళు ఇప్పుడు తహసీల్దార్ ఆర్డీఓ వాళ్ళకి లేదా జేసీకి ఇట్లా పెట్టిన లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ వాళ్ళు ఇక్కడికి ఎండార్స్ చేస్తారు. అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి మీరు వీటిని పరిశీలన చేసి మాకు రిపోర్ట్ పంపవలసిందిగా అని చెప్పని ఒక ఎండార్స్మెంట్ ఇస్తారన్నమాట. అంటే ఆర్ఎస్ఆర్ ఒకటి ప్లస్ ఆ రిపోర్ట్లు, వాళ్ళు రాసిన లెటర్లు, లేదా ఎండార్స్మెంట్ చేసినటువంటి ఆ లెటర్లు తప్పితే వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు ఒక్క డాక్యుమెంట్ లేదు, ఒక్క సెంట్ పొలము వాళ్ళ దగ్గర లేదు. మొత్తానికి మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం తరఫు నుంచి, అధికారుల తరఫు నుంచి సూటిగా ఏం కోరుకుంటున్నారు? సార్, మాకు ప్రభుత్వం దగ్గర నుంచి మాకు సెక్యూరిటీ కావాలి, మా ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకోవాలి. అంటే ఇవి అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు డాక్యుమెంట్ నెంబర్ సహాతో చెప్పాను, మీకు డాక్యుమెంట్ కూడా ఇస్తాను. నేను ఇప్పుడు 7వ సర్వే నెంబర్కి సంబంధించి అయితే నేను కట్టుకునేటప్పుడు అడ్డపడినప్పుడు 2022లో నేను ఇది ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాను. ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని సైట్లోకి వెళ్తే నన్ను అడుగు పెట్టని లేదు, నన్ను చాలా బూతులు మాట్లాడి వెనక్కి పంపడం జరిగింది. సరే, ఇంజక్షన్ ఆర్డర్ వీళ్ళు నన్ను దిగలేదని చెప్పని కన్వర్షన్ చేయించుకొని ప్లాన్ అప్రూవల్ చేయించుకొని నేను మళ్ళీ సైట్లోకి రావడం జరిగింది 2023లో. ఆ టైంలో కూడా మళ్ళీ నన్ను దుర్భాషలాడి ఆ ఊరంతా వచ్చి నన్ను, అప్పటి నుంచి కూడా నాకు ఫోటోలు కూడా ఉన్నాయి, ఆ టైంలో వచ్చినటువంటి కూడా ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ టైంలో కూడా నేను మళ్ళీ వస్తే కన్వర్షన్ అయిపోయింది, నాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పి నేను వచ్చినా కూడా నన్ను దిగనేకుండా చేసాడు కొమరాల రాజశేఖర్ అనే అతనైతే. ఇంకా ఎవ్వరు కొమరాల రాజశేఖర్ను, ఆర్ రమణ, మీ మీడియాలో ఒకరు అతని కుటుంబీకులే ఎక్కువగా ఇక్కడ దాడి చేయడం జరుగుతుంది. ఆ రోజు నేను వచ్చిన రోజు 2023లో వచ్చినప్పుడు ఇంకా మేడంకి అడ్డం రావద్దండి, కన్వర్షన్ కూడా చేయించుకునింది అది ఇదని చెప్పి చెప్పారు. నేను అప్పుడు ఆ జేసీబీతో క్లీన్ చేయించుకొని మరుసటి రోజు మళ్ళా నేను నా సైట్లోకి వచ్చి క్లీన్ చేయించుకుంటూ ఉంటే అదే కొమరాల రాజశేఖరు దాదాపు ఒక 10 మంది దాకా కుర్రాళ్ళని తీసుకొచ్చి నేను ఒక్కదాన్నే సైట్లో ఉంటే ఆ కత్తులు నూరుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపంతా కొట్టేసి నా చుట్టూతా, అంటే నా సైట్కి చుట్టూతా దారులకంతా అడ్డు వేయడం జరిగింది. ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ కూడా నా దగ్గర ఉన్నాయి. అప్పట్లో ఉన్నటువంటి ఇవంతా ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పని అడిగితే, ఎవరు ఫోటోలు అవి తీసుకున్నాను, నేను తీసుకునేటప్పుడు మాస్క్ వేసుకొని ఒకరిద్దరి దగ్గర మాస్క్ వేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కంప అడ్డమేయడం జరిగింది అనమాట. అప్పట్లో ఆ ఫోటోలు కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారని నాకు ఏంటి ఇంత దౌర్భాగ్యము, నేను ఇన్ని లక్షలు పెట్టి నేను కొన్నాను 2012లోనే, కానీ నన్ను ఇట్లా సైట్లోకి రానివ్వడలేదు అని చెప్పనేసి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. వీళ్ళతో నేను ఢీ కొట్టలేను, నేను నా పొలాన్ని ఇన్ని ఏళ్ళ కష్టాన్ని నేను వదులుకోవాలనా అంటే, నాకు స్కూలు బిల్డింగ్ రెంటెడ్లో ఉన్నాను, నా బిల్డింగ్ని ఖాళీ చేయమని చెప్పినందువల్ల మా ఓనరు నేను ఇక్కడ తప్పనిసరి నేను కట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో నేను రావడం జరిగింది.
మళ్ళీ ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకొని 2023లో ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకొని నేను మళ్ళీ సైట్లోకి వచ్చాను. సైట్లోకి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకున్నాక కూడా నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. పోలీస్ ప్రొటెక్షన్ కూడా వాళ్ళు లెక్క చేయలేదు. అంటే రెవెన్యూ వాళ్ళని లెక్క చేయడం లేదు. పోలీస్ ప్రొటెక్షన్ కూడా, ప్రొటెక్షన్ ఆర్డర్ ఇక్కడ ఉందండి, ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నాయి, ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్నాయి. సార్ 2023లోనే సార్ ప్రొటెక్షన్ ఆర్డర్, అది కట్టక ముందండి ఇవన్నీ జరిగింది. ఇది 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 ప్రొటెక్షన్ ఆర్డర్ అండి. ఇంజెక్షన్ ఆర్డర్ ఇదండి, ఇది ఇంజెక్షన్ ఆర్డర్ అండి. 2022 ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నాను. ఇది పోలీస్ ప్రొటెక్షన్ అండి. పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నా కూడా నాకు వాళ్ళు లెక్క చేయలేదు. మీరు దీన్ని పక్కన పెట్టండి, మా మాట విని మీరు రాజీ చేసుకోండి అని పెద్దలు ప్లస్ ఒక పోలీస్ ఆఫీసర్, ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అంటే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని నన్ను ఇద్దరిని పిలిపించి మీకు అన్ని చట్ట ప్రకారం అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మేము ఎన్ని రోజులు నీకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇది ఇవ్వడం కుదరదు. పోలీస్ ప్రొటెక్షన్ ఎన్ని రోజులు మీరు ఇల్లు కట్టుకునే వరకు 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు మాకు ఇవ్వడం కుదురుతుందా, ఇవ్వదని చెప్పి వాళ్ళ ముందరనే నన్ను మీరు ప్రొటెక్షన్ అడుగుతున్నారు, మీకు చట్ట ప్రకారం అన్నీ ఉన్నాయి, వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది అన్నారు. నేను అదే టైంలో ఆయన్ని ఏ న్యాయం సార్ అది, ఏ న్యాయశాస్త్రంలో ఉందో నాకు చూపిండి అని అడిగితే ఏం సమాధానం చెప్పగలుగుతారు ఆ సిఐ గారు? న్యాయం ఉందని మీరు అమౌంట్ ఇచ్చి సెటిల్ చేసుకోండి అని నన్ను అడగడం జరిగింది. నేను ఇవ్వలేను అని చెప్పంటే ఆ సినిమా డైలాగులు ఇక్కడ చెప్పొద్దు అని చెప్పన్నాడు నాతో. ఇంకా నేను కన్నీళ్ళు పెట్టుకుంటే నేను బయటకు రావడం జరిగింది. వాళ్ళ ముందరే ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వడం కాదు, మేము ఎంతమంది అక్కడికి వచ్చినా కూడా వాళ్ళు నువ్వు పక్కనే ఉన్నారు, మరి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు మీరు ఎన్ని రోజులు మేము ఇస్తాం, మీరు ఏదో ఒకటి మీరు కట్టుకున్న రోజులు కూడా వాళ్ళు ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, మేము ఇక్కడ కేసులు కట్టమని మీరు వస్తూ ఉంటారు, ఇవన్నీ మేము చేసుకుంటూ ఉండేమా అని అనడం కూడా జరిగింది. సో నాకు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట. అంటే నేను లైఫ్ లాంగ్, అంటే నేను కొన్ని ఏళ్ల పాటు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో రూపాయి కూడబెట్టి నేను స్థలం కొంటే అది కూడా 10 మందికి ఉపయోగపడేటటువంటి స్కూల్ కడతాను, నేను మీ ఊరికి కూడా డెవలప్ అవుతుంది అని చెప్పని అన్నా కూడా వాళ్ళు వినలేదు. ఆఫీసర్లు నాకు కోఆపరేట్ చేయలేదు. అప్పుడున్నటువంటి అధికారులు పొలిటీషియన్స్ నాకు కోఆపరేట్ చేయలేదు. వాళ్ళు కూడా రాజీ చేసుకోమ్మా, ఎందుకింత, ఇదో సమ్ అమౌంట్ ఇవ్వండి అని చెప్పనేసని నన్ను అడిగారు. ఆ అమౌంట్ ప్రకారంగా నేను వాళ్ళతో రాజీ చేసుకున్నాను. అంటే తప్పని పరిస్థితుల్లో నాకు అన్ని డాక్యుమెంట్ కరెక్ట్గా ఉన్నా, అన్ని ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా నేను వాళ్ళతో రాజీ చేసుకుని ఇక్కడ అరుంధతి వాడి వాళ్ళండి, ఇదో అండి ఈ డాక్యుమెంట్స్ ఇలా అగ్రిమెంట్లు రాసుకొని వాళ్ళ దగ్గర అమౌంట్ ఇచ్చి నేను సెటిల్మెంట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా, పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్నా నా దగ్గర డబ్బులు కట్టించారండి. పెద్ద మనుషుల సమక్షంలో ఇలా జరిగింది. నేను అక్కడికి ముఖ్యంగా కొమరాల రాజశేఖర్ వర్గీయులు, అంటే కొమరాల రాజశేఖరు, రమణ వర్గీయులు, అక్కడ కోడూరు వెంకటరమణ ఇలాంటి వాళ్ళకి 8 లక్షలు, చనుమూరి రాజయ్య కుటుంబీకులకి వాళ్ళ అన్నదమ్ముల ముగ్గురికి 2,75,000. అది పోలీసుల ప్రోద్బలం అనొచ్చు, వాళ్ళు నన్ను బలవంతం చేయలేదండి. కానీ నన్ను అలా వాళ్ళ ముందరే నాకు వార్నింగ్ ఇచ్చినట్టు కదా, అంటే మీరు ఎన్ని రోజులు మీరు బిల్డింగ్ కట్టుకున్నంత వరకు మేము ప్రొటెక్షన్ ఎలా ఇవ్వగలం, మేము వాళ్ళు మళ్ళా వాళ్ళు మేము ఎందుకు దాడి చేస్తూ ఉంటే మేము ఎలా కేసులు పెట్టుకుంటూ ఉండేమా అని అన్నారంటే నేను ఇంకా ఏమైనా అర్థం చేసుకోవాలి. ఇంకా నేను అయితే ఒంటరి దాన్ని. ఇప్పుడంటే వీళ్ళందరూ కలిసి వచ్చారు, నేను ఒక్కదాన్నే నా స్థలం కోసం. నేను ఇంకా భయపడాల్సిన భయభ్రాంతులతో నేను అమౌంట్ కట్టి సెటిల్ చేసుకున్నాను.